మనల్ని మనం అన్ని విషయాలు ఉపేక్షించుకోవాలి, విసర్జించుకోవాలి, అసహించుకోవాలి. సిలువనెత్తుకుని క్రీస్తుని వెంబడించే వారంగా మనం ఉంటే శిష్యులు మనబడతామని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక వాక్యం ఏం సెలవిస్తుందంటే ఎఫెసీ 8:31 మనం చూస్తే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. యోహాను సువార్త 8:31, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులు అనబడతారు. అంటే ప్రభువుకి మనం శిష్యులుగా ఉండాలి అనంటే, ప్రభువుకి మనం శిష్యురాలుగా ఉండాలి అనంటే వాక్యమందు మనం నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. శిష్యులంటేనే చెప్పాను వెంబడించేవారని. మరి ఇప్పుడు ఎవరిని వెంబడించాలి? యేసయ్యను. యేసయ్య ఎవరు అని అంటే వాక్యం. వాక్యమే యేసు, యేసే వాక్యం. ఇప్పుడు మనం వెంబడించవలసింది ఎవరిని? వాక్యాన్ని. వాక్యాన్ని మనం వెంబడించాలి, వాక్యాన్ని మనం అనుసరించాలి, వాక్యములో మనం నిలిచి ఉండాలి. ఎప్పుడైతే మన వాక్యంలో నిలిచి ఉంటామో, వాక్యాన్ని మనం అనుసరిస్తామో, వాక్యానుసారంగా జీవిస్తామో, అప్పుడు దేవునికి మనము శిష్యులుగా ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితము ఇతరులను ప్రభావితం చేయాలి కదా. నీ జీవితము ఇతరులను ప్రభావితం చేయాలి. నీ జీవితం ఇతరులను మార్చాలంటే మొట్టమొదటిగా నీవు క్రీస్తుకి చోటివ్వాలి. మొట్టమొదటిగా నీవు క్రీస్తుని అంగీకరించాలి. రెండవదిగా క్రీస్తుని వెంబడించాలి, ఆ వాక్యాన్ని వెంబడించాలి, ఆ వాక్యాన్ని అనుసరించి నువ్వు జీవించాలి. అప్పుడే నీ జీవితం ఇతరులను ప్రభావితం చేస్తుంది. అందరిలాగా నువ్వు జీవిస్తే, అందరిలాగా వాక్యాన్ని నువ్వు విసర్జించి జీవిస్తే నీ జీవితము కనీసం నీ ఇంటిలో నీ భర్తను కూడా మార్చలేదు. పేతురు గారు అనుకుంటా రాస్తారు కదా, ఒక్కసారి చూద్దాం. చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, చూడండి, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. దేవునికి స్తోత్రం. మీ భర్తలకు మీరు వాక్యం చెప్పవసరంలా. మీ భర్తలకు మీరు దేవుడిని నమ్ముకోండి, దేవుడి గుడి మందిరానికి రండి అని మీరు ఫోర్స్ చేయవసరంలా. ఇంటిలో మీరు ప్రవర్తించే మీ పవిత్రమైన ప్రవర్తన చూసి వాళ్ళే ఆటోమేటిక్గా దేవుని దగ్గరకు వచ్చేస్తారంట. హల్లెలూయా. అంటే ఇంటిలో మీ ప్రవర్తన ఎంత మెయిన్ రోల్ ప్లే చేస్తుందో ఒకసారి ఆలోచించేయండి. మరి పవిత్ర ప్రవర్తన జీవించాలి, మంచి ప్రవర్తన జీవించాలంటే అది వాక్యము ద్వారా సాధ్యం. మీరు వాక్యానుసారంగా జీవించగలిగితేనే చక్కని ప్రవర్తన కలిగి ఉండగలరు. అర్థమవుతున్నాయా? వాక్యాన్ని మీరు అనుసరించినప్పుడే, వాక్యాన్ని మీరు పాటించినప్పుడే, వాక్యాన్ని లోబడినప్పుడే, వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మీరు చేసినప్పుడే మీరు చక్కని ప్రవర్తన కలిగి ఉండగలరు. ఆ చక్కని ప్రవర్తన మీ ఇంటిలోని వారి మీద ప్రభావం చూపిస్తుంది, మీ ఇరుగు పొరుగు వారి మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మో, ఈ దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత చాలా మారిపోయింది, మాటలు చాలా మారాయి, ప్రవర్తన చాలా మారింది. వీళ్ళు దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత చాలా సంతోషంగా ఉంటున్నారు, వీళ్ళ ఇంట్లో ఏ గొడవలు ఉండట్లేదు, చాలా హ్యాపీగా ఉంటున్నారు వీళ్ళు అని చుట్టూ ఉన్నవారు గమనించి వాళ్ళు కూడా దేవుని మందిరం వైపు ఆకర్షించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యను విశ్వసించిన ఇంట్లో కూడా కొన్నిసార్లు ఎప్పుడు చూసినా గొడవలు వినపడతానే ఉంటాయి, దెబ్బలాట్లు వినపడతానే ఉంటాయి, భార్య భర్తలు గొడవ పడుతూనే ఉంటారు, పిల్లల్ని అరుస్తూనే ఉంటారు, చుట్టూ ఉన్నవారు మొత్తం ఇళ్ళందరికీ వినపడతాయి ఆ కేకలు, ఆ బొబ్బలు, ఆ రంకెలు. చుట్టూ ఉన్నవారు బాబోయిచి అస్తమాను గొడవే వీళ్ళ ఇంట్లో అని అనుకుంటారు. ఎందుకు ఉండట్లేదు నీ ఇంట్లో సమాధానం? ఎందుకు ఉండట్లేదు నీ ఇంటిలో సరైనటువంటి సంతోషం, ఆనందం అనంటే నువ్వు వాక్యానుసారంగా జీవించట్లేదు. నేను అస్తమాను చెప్తాను, ఇంటిలో ప్రధాన పాత్ర స్త్రీ స్త్రీ స్త్రీ. హల్లెలూయా.
నీవు వాక్యానుసారంగా జీవించు, నీవు వాక్యానికి లోబడు, వాక్యము ఏం చెప్తే అలా చేయడానికి ఇష్టపడు, వాక్యం చెయ్యొద్దన్న వాటిని మానేయడానికి ఇష్టపడు. అప్పుడు చాలా మంచి ప్రవర్తన నేర్చుకుంటావు. నీ మంచి ప్రవర్తన, ఒకవేళ నీ భర్త కోపడతా ఉన్నా సరే వాక్యం శాంతం గలవాడే ఉండండి అంటుంది కదా, ఓర్పు కలిగే ఓర్చుకోండి అంటుంది కదా, దాన్ని బట్టి నువ్వు ఓర్చుకుంటా ఉంటావు. నీ భర్త ఎంత కోపడినా, నీ భర్త ఎంత కేకలేసినా సరే నువ్వు తగ్గించుకుని చక్కగా ఓర్చుకుంటా ఉంటుంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్క రోజున నీ భర్తకే ఏంటి ఎన్ని కేకలేసినా ఏం మాట్లాడట్లేదు, ఇది వరకు రంకిలు వేసేది 1 అంటే 4 అనేది ఇప్పుడేంటి చాలా మార్పు వచ్చేసిందని మెల్లిగా వాళ్ళే మారిపోతారు. దేవునికి స్తోత్రం. అలా కాకుండా వాళ్ళు 1 అంటే నువ్వు 4 అన్నావు అనుకో, ఎలా ఉంటుంది? అక్కడ పెద్ద రణరంగమే. హల్లెలూయా, హల్లెలూయా. మనము తగ్గించుకుని ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలంటే అది వాక్యం వల్లనే సాధ్యం. అందుకే వాక్యం చదవాలి, వాక్యం లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు ఒక మంచి ప్రవర్తన నీకు కలబడుతుంది. ఆ ప్రవర్తనే నీ ఇంటిలో సమాధానం, సంతోషం, ఆనందం తీసుకొస్తుంది. నీ ఇంటి వారిని మార్చగలుగుతుంది. నీ ఇంటి వారిని మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న వారిని కూడా మార్చగలుగుతుంది. ఆమేన్. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు నిజముగా నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులు అనబడతారు. ఎవరు శిష్యులుగా ఉంటారు? ఎవరు శిష్యురాలుగా ఉండగలరు యేసయ్యకు? ఎవరు యేసయ్యను వెంబడించేవారుగా ఉండగలరనంటే వాక్యమందు నిలిచి ఉన్నవారు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వాక్యమందు నిలిచి ఉండి యేసయ్యకు ఒక మంచి శిష్యురాలుగా ఉండు. నీ జీవితము, నీ కుటుంబాన్ని, నీ చుట్టుపక్కల ఉన్న వారిని ప్రభావితం చేస్తుంది, ప్రభువుని విశ్వసించేటట్లుగా చేస్తుంది. ఆమేన్. ఈరోజు మన అంశమే మన జీవితం మన చుట్టూ ఉన్న వారిని, మన ఇంటి వారిని ప్రభావితం చెయ్యాలి. అటువంటి జీవితం జీవించాలి. హల్లెలూయా. ఏదో అంటారు కదా, కాకిలాగా కలకాలం బతికే కంటే హంసలాగా 6 నెలల 3 నెలల 6 నెలలు బ్రతికితే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఖచ్చితమైన జీవితం, ఒక మంచి జీవితం జీవించండి. కలకాలం బ్రతకడం కంటే కూడా కొన్ని దినాలు జీవించిన మనం జీవించే జీవితము కొంతమందినైనా మార్చగలిగితే అప్పుడు మీరు దేవుని దృష్టిలో చాలా యోగ్యులు అనబడతారు, దేవుని దృష్టిలో చాలా గొప్పవారు అనబడతారు. హల్లెలూయా. మీ ఆస్తులను బట్టి, మీ అంతస్తులను బట్టి, మీ చదువును బట్టి, మీ అందాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా ఎంచడు. మీ జీవితం ఒక్క వ్యక్తినైనా మార్చగలిగితే మిమ్మల్ని దేవుడు గణపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ తబితా లేక దోర్క క్రీస్తుని అంగీకరించటంతో ఆగిపోలేదు, క్రీస్తు శిష్యురాలుగా ఉండి ఆయనను వెంబడిస్తూ ఉంది. ఇక మూడవదిగా ఆమె ఏం చేసింది అనంటే అదే వచనంలో మనకు కనబడుతుంది కదా, శిష్యురాలై ఉండి ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. హల్లెలూయా. ఏం చేస్తుందంట ఆమె? ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించిందో, క్రీస్తుని వెంబడించిందో ఆటోమేటిక్గా మంచి పనులు చేయడం మొదలుపెట్టింది. హల్లెలూయా. క్రీస్తుని వెంబడించే వారికి మనం ఫోర్స్ చేయవసరంలా. క్రీస్తుని, దేవుని వాక్యాన్ని అనుసరించే వారికి మంచి పనులు చేయమని, ధర్మకార్యాలు చేయమని, సత్కార్యాలు చేయమని మనం ఫోర్స్ చేయవసరంలా. దేవుని వాక్యం వారిలో ఉంటుంది కనుక, దేవుని ఆత్మ వారిలో ఉంటుంది కనుక ఆటోమేటిక్గానే మంచి కార్యాలు చేయడం ప్రారంభిస్తారు. ఆమేన్. ఈ స్త్రీ ఏం చేసిందంట? సత్కార్యములు, ధర్మకార్యములు. దేవునికి స్తోత్రం. సత్కార్యాలంటే మంచి పనులు చేసింది, ధర్మముతో కూడిన పనులు కూడా చేసింది. దేవునికి స్తోత్రం. ధర్మం అంటే ఏంటి? ప్రతిఫలము ఆశించకుండా ఇతరులకు ఇచ్చేది ధర్మం. హల్లెలూయా. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళామనుకోండి, 100 రూపాయలు కట్నం పెట్టామనుకోండి, ఏం ఆశించి పెడతాం? మళ్ళా వాళ్ళు మన ఇంటికి పెళ్ళికి వచ్చినప్పుడు ఓ 50 రూపాయలు వేసి 150 పెడతారని ఆశించి పెడతాం. అది అందుకే కట్నం అన్నారు, దాని ధర్మం అనలా. దేవునికి స్తోత్రం.
మళ్ళీ దానికి చెప్తా ఉంటారు, అట్టు పెట్టిన వాళ్ళకి అట్టున్నర పెట్టాలన్నట్టుగా. అది ఆశిస్తాం మనం. కానీ ధర్మం అంటే ఏంటి? మనం ఇచ్చేటప్పుడు మరలా వాళ్ళు మనకి తిరిగి ఇస్తారని ఆశించం. తిరిగి ఆశించకుండా చేసే దానిని ధర్మం అంటారు. దేవునికి స్తోత్రం. అందుకని యేసయ్య చెప్పారు, మీరు ధర్మము చేయనప్పుడు ఎలా చేయాలంట? రహస్యంగా చేయాలి. మనుషులకు కనబడవలెనని కాకుండా రహస్యమందు చూచే దేవునికి కనబడవలెనని మీ కుడి చేత్తో చేసేది కనీసం ఎడమ చేతికి కూడా తెలియకుండా చెయ్యాలంట ధర్మం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మం చేసేటప్పుడు రహస్యంగా చేయాలి. కనీసం మన ఎడమ చేతికి కూడా తెలియకూడదంట. అంటే మనం మన చేతితో తీసి ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చామో మన మైండ్కి తెలియకూడదు. దేవునికి స్తోత్రం. అలా ఇస్తేనే అది ధర్మం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. రహస్యంగా చూచే దేవుడు చూచేటట్లుగా మనం ఇచ్చాం కాబట్టి పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన మనకి ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన భక్తి జీవితంలో ఆ భక్తికి ఒక అర్థం ఏంటంటే, ఎప్పుడైతే మనము ధర్మ కార్యాలు చేస్తామో, ఎప్పుడైతే మనము సత్కార్యాలు చేస్తామో, మన భక్తి ఒక అర్థవంతంగా ఉంటుంది. అప్పుడు అంటే మనం సరైన ట్రాక్లో ఉన్నట్టు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సత్క్రియలు చేయాలి. మొట్టమొదటిగా మత్తయి సువార్త 5:16 మనకు కనబడుతుంది కదా, మనుషులు మీ సత్క్రియలను చూచి దేవుని మహిమపరిచినట్లుగా మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని కనబడుతుంది. మన సత్క్రియలను చూసి మనుషులు దేవుణ్ణి మహిమపరుస్తారంట. అంటే సత్కార్యాలు ఒక విధంగా ఏంటంటే దేవుణ్ణి మహిమపరిచే కార్యాలు. ఈమె ఏం చేస్తుందంట? సత్కార్యాలు చేస్తుంది. అంటే దేవుణ్ణి మహిమపరిచే కార్యాలు చేస్తుంది. దేవునికి స్తోత్రం. రెండవది ధర్మ కార్యాలు చేస్తుంది. కొర్నేలు అనే వ్యక్తి కూడా ఎన్నో ధర్మ కార్యాలు చేశాడు. ఒకసారి దేవదూత వచ్చి అంటుంది, కొర్నేలి, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అన్నది. హల్లెలూయా. మనం చేసే ధర్మకార్యాలన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకంలో ఉంటాయి. దేవుని సన్నిధిలో ఆయన గుర్తు పెట్టుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ఎవరికి ఎంత ఇచ్చావో నీకు గుర్తుండకపోవచ్చు, కానీ ఆయనకు అన్ని జ్ఞాపకమే. పరలోకం వెళ్ళిన తర్వాత దానికి అంతటికి కూడా రెట్టింపుగా ఆయన నీకు ఇచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని గలతీ 6:9 అంటుంది కదా, అలయక మేలు చేస్తే తగిన కాలమందు నువ్వు పంట కోస్తావు. అలయక మేలు చేస్తేనంట తగిన కాలమందు నీవు పంట కోస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజునంట ఒక మిట్ట మధ్యాహ్నం సమయంలో ఒక యవనస్తుడు నడుచుకుంటా వెళ్తున్నాడు. చాలా దాహంతో ఉన్నాడు. అక్కడ ఒక పూరి గుడిసె ఉంటే అందులో ఒక మధ్య వయస్కురాలు ఉన్నది. అక్కడికి వెళ్ళి దాహానికి కొంచెం నీళ్ళు అడిగితే ఆమె ఏం చేసిందంటే కమ్మటి మజ్జిగ ఇచ్చిందంట. అది తాగి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈవిడి జబ్బు పడింది. వయసు పైబడింది, జబ్బు పడింది, హాస్పిటల్లో జాయిన్ చేయబడింది. ఆమెకంటూ ఎవ్వరు కూడా లేరు, ఒంటరిది. అయితే ఆమెకు ట్రీట్మెంట్ చేస్తానికి డాక్టర్ గారు వచ్చారు, ఆమెను చూశారు, ట్రీట్మెంట్ చేశారు. మరి ట్రీట్మెంట్ అంత అయిన తర్వాత కదా ఫీజు కట్టాలి కదా, ఫీజు కట్టాలి ఎలాగా అని ఆలోచిస్తున్న సమయంలో ఒకళ్ళు వచ్చి చెప్పారంట, అమ్మా నువ్వు ఫీజు కట్టవలసిన పని లేదు, ఆల్రెడీ నీ ఫీజు కట్టేశారు అని చెప్పారంట. ఏంటి, ఎవరు కట్టారు ఏంటి అని అంటే తెలిసిన విషయం ఏంటంటే ఆ హాస్పిటల్ డాక్టర్ గారే తన ఫీజు అంతా కట్టేశారు. అప్పుడు ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా ఫీజు మీరెందుకు కట్టారు అని అడిగితే అప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పారంట, అమ్మా ఓ 10 సంవత్సరాల క్రితం ఒక మిట్ట మధ్యాహ్నం వేళ నేను మంచి దాహముతో వెళుతూ నీ ఇంటికి వచ్చి దాహానికి మంచినీళ్ళు అని అడిగితే నాకు కమ్మటి మజ్జిగ నువ్వు ఇచ్చావు. ఆ రోజున నీవిచ్చిన మజ్జిగ వలన నేను ఎంతో సేద తీరాను. ఆ యవనస్తుడినే నేను. ఇప్పుడు నేను డాక్టర్ చదివాను.
నువ్వు పలానా సమయంలో నాకు మేలు చేసావు కదా, ఆ మేలు నేను మర్చిపోలేదు. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రాగానే నేను నిన్ను గుర్తుపెట్టాను. నువ్వు నాకు చేసిన మేలుకే ప్రతిఫలంగా ఇదిగో నీ ఫీజు అంతా కట్టానని చెప్పి డాక్టర్ గారు చెప్పారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆమె తెలియకుండానే ఒక యవనస్తుడికి సాయం చేసింది. ఇప్పుడు ఆమె అవసాన కాలంలో, ఆమె అవసరత సమయంలో ఆ వ్యక్తి ఇతనికి సహాయం. నువ్వు అలయక మేలు చేయి, తప్పకుండా దాన్ని నీవు పంట కోస్తావని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ధర్మ కార్యాలు మనం చెయ్యాలి, సత్కార్యాలు మనం చెయ్యాలి, ఇతరులకు మనం ఇచ్చే వారంగా మనం ఉండాలి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది కదా, దైవ భక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలతో మనల్ని మనము అలంకరించుకోవాలి. వేటితో అలంకరించుకోవాలంటే మనం సత్క్రియలతో మనల్ని అలంకరించుకోవాలి. ఈ సత్క్రియలు మనకు మంచి అందాన్ని ఇస్తాయి. మనం కట్టుకునే పట్టు చీర కన్నా, మనం పెట్టుకునే నగల కన్నా చూడండి, ఈ సత్క్రియలు ఆటోమేటిక్గా మనకి అందాన్ని ఇస్తాయి. అందుకని వాటితో మీరు అలంకరించుకోండి అని చెప్తుంది వాక్యం. దేవునికి స్తోత్రం. ఈ దోర్కా సత్క్రియలు చేసింది, ధర్మ కార్యాలు చేసింది. ఏం ధర్మ కార్యాలు చేసింది అని అంటే, తన చుట్టూ చాలామంది విధవరాండ్రు ఉన్నారు, చాలామంది పేదలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అటువంటి వారందరినీ చూచినప్పుడు ఆమె హృదయము దయతో నిండిపోయింది. ఈమె ఏ పని చేయగలదు అనంటే, వస్త్రాలు కుట్టే పని, వస్త్రాలు తయారు చేసే పని చేసేది. అయితే తన చుట్టూ ఉన్న విధవరాండ్రని చూసినప్పుడు, వృద్ధులను చూసినప్పుడు వారి మీద ఆమెకు దయ పొంగి వారందరి కొరకు బట్టలు కుట్టిచ్చేదంట. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేది కాదు, డబ్బులు కొరకు కాదు, ఊరికినే ఫ్రీగా వాళ్ళందరికీ మంచి మంచి వస్త్రాలు కుట్టి ఇచ్చేదంట ఆమె. ఆ విధంగా అనేక మందికి ప్రేమను పంచింది, ధర్మ కార్యాలు చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరికైనా సాయం చేసామనుకోండి, వాళ్ళు మనకి తిరిగి ఇవ్వకపోవచ్చు, కానీ మనం చేసే కార్యాలను బట్టి దేవుడు మాత్రం మనకి ప్రతిఫలము ఇస్తాడు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో యేసు ప్రభువారు గొర్రెలను మేకల్ని వేరుపరిచినట్లుగా మనకు కనిపిస్తుంది. గొర్రెల వైపు చూచి ఆయన అంటారు కదా, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలా మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకొనండి. ఎందుకు స్వతంత్రించుకోమంటున్నాడు? నేను ఆకలి కొని ఉంటే మీరు నాకు ఆహారం పెట్టారు, దప్పి కలిగి ఉంటే నాకు దాహం ఇచ్చారు, దిగంబరిగా ఉంటే నాకు వస్త్రాలు ఇచ్చారు, మరి పరదేశిగా ఉంటే నన్ను చేర్చుకున్నారు, కాబట్టి నా రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. వాళ్ళు అంటున్నారు, ఇవన్నీ ఎప్పుడు చేశామయ్యా మీకు అని అంటే, ఏసే అంటారు కదా, మిక్కిలి అల్పులైన ఈ ఒక్కరికి మీరు చేస్తే నాకు చేసినట్లే. పేదవాళ్ళకి చేస్తే మనం దేవునికి చేసినట్లే, పేదవాళ్ళని మనం ఆదుకుంటే, పేదవాళ్ళకి మనం ఇస్తే దేవునికి ఇచ్చినట్లే. అలా చేయడం వలన పరలోక రాజ్యంలో మన స్థానం పొందుకుంటాం. ఆ కిందికి వెళ్తే మేకలు వేరుపరిచారు కదా, వాళ్ళ వైపు చూపిస్తూ అంటున్నాడు, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన ఆ నిత్య నరకాగ్నిలకు పోవుడని వారి నరకంలోనికి తోసేశాడు. ఎందుకు వాని నరకంలోనికి తోసేశాడు అని అంటే, వాళ్ళు వ్యభిచారం చేసినందుకు కాదు, దొంగతనం చేసినందుకు కాదు, హత్య చేసినందుకు కాదు. ఎందుకు వాళ్ళని అగ్నిలోనికి తోసేశాడంటే, ఆయన దాహం కొని ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వలా, ఆకలి కొని ఉంటే ఆహారం పెట్టలా, వస్త్రహీనుగా ఉంటే వస్త్రాలు ఇవ్వలా. వాళ్ళంటారు, ఇవన్నీ నువ్వెప్పుడు వచ్చావయ్యా మా దగ్గరికి అని అంటే, అప్పుడు అంటారు కదా, ఈ మిక్కిలి అల్పులేని నా సహోదరులు మీరు ఒక్కరికి కూడా చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే. కాబట్టి అగ్నిలోనికి పోవుడని వాడిని త్రోసేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను అంటాను, మనం చేసే సత్క్రియలు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయి. అవి దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటాయి. మనం దేవుని ప్రేమను కనపరచాలి ఇతరులకు. క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని వెంబడిస్తున్న మనము మంచి పనులు చేయడం వలన, మన చుట్టూ ఉన్న పేదవారిని ఆదుకోవడం వలన క్రీస్తు ప్రేమను మనము వెల్లడి చేయాలి. ధర్మ కార్యాలు మనం చేయాలి, సత్కార్యాలు మనం చేయాలి. క్రీస్తు ప్రేమను ఇతరులకు మనము తెలియచేసే వారంగా మనం ఉండాలి. ఆమేన్. అంటే కొంచెమన్నా మనం ఇచ్చే వారంగా ఉండాలి. ఇస్తే క్రీస్తు ప్రేమను మనము తెలియపరిచేవారుగా ఉండగలం. అసలు బైబిల్లో యాకోబు పత్రిక అంటున్నారు కదా, నిజమైన భక్తి ఏంటనంటే దిక్కులేని పిల్లలను ఆదరించుటయు,
విధవరాండ్రను పరామర్శించుటయు నిజమైన భక్తి అన్నారు. పరిశుద్ధంగా ఉండడము ఎంత ముఖ్యమో, ఇహలోక మాల్యనము అంటుకోకుండా జీవించడం ఎంత ముఖ్యమో, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను ఆదరించడము కూడా అంతే ముఖ్యం. అదే నిజమైన భక్తి అన్నాడు యాకోబు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఎంతో మంది విధవరాండ్రను ఆదరించింది, చేర్చుకుంది, విధవరాండ్రకు సహాయం చేసింది. ఈమె నిజమైన దైవ భక్తి కలిగిన స్త్రీ అని మనం చెప్పొచ్చు. ఆమేన్, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. సరే, ఇన్ని ధర్మ కార్యాలు చేస్తూ జీవించింది కదా. ఒకానొక రోజునంట సడన్గా ఈమె ఏదో జబ్బు చేసి చచ్చిపోయింది. చచ్చిపోతే చుట్టూ ఉన్నవారు గబగబా ఆమె శరీరాన్ని కడిగేసి పై అంతస్తులో పెట్టేశారంట. మేడగదిలో పడుకోబెట్టేసి ఆ పక్కనే లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో పేతురు గారు ఉన్నారని తెలుసుకుని పేతురు గారికి కౌరు పంపించారంట. ఇదిగో మీరు త్వరగా రావాలి అని కౌరు పంపించగానే పేతురు గారు త్వరగా వచ్చారు. వచ్చి ఆ మేడగదిలోనికి వెళ్ళి ఆయన వచ్చేసరికి అక్కడ విధవరాండ్రందరూ ఏం చేస్తున్నారో చూడండి ఒక్కసారి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచారంట. రాగానే అందరూ బోరుని ఏడ్చేస్తున్నారు పేతురు గారు రాగానే. ఈమె చూడండి మాకు మన బతికుండగా ఎన్నెన్ని బట్టలు కుట్టిందో అని ఆ బట్టలు చూపించి ఆ స్త్రీ కోసం అనేక మంది ఏడుస్తూ ఉన్నారంట. ఆమె చచ్చిపోతే ఒక పెద్ద గుంపు అక్కడ కూడుకుని ఆమె కోసం ఏడుస్తూ ఉన్నారంట చనిపోయినందుకు. దేవునికి మహిమ కలుగును గాక. వారందరి ఏడుపు చూసి పేతురు గారు కూడా చాలా చలించిపోయారు. చాలా బాధపడి వెంటనే లోపలికి వెళ్ళి ఆమె కొరకు ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు గారు అందరిని వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. దేవునికి స్తోత్రం. పేతురు గారు వచ్చి తబితా లే అన్నారంతే. చచ్చిపోయిన ఆమె లేచి కూర్చుంది. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే ఆమె మరణాన్ని జయించి తిరిగి లేచింది. మరణించిన ఆమె మరలా తిరిగి లేచింది. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు అలాగా మరణంలో నుంచి తిరిగి లేచిన వారు, మరణించిన వారు. ఈ తబితా కూడా ఒక స్త్రీ. దీని ఆత్మీయ కోణంలో మనం చూస్తే ఇది మనకి ఏమి నేర్పిస్తుందంటే మనం కూడా ఒక్కొక్క రోజున తిరిగి లేస్తామనే విషయం. ప్రభువునందు విశ్వసించిన మనం, దేవునియందు భయభక్తులతో ఆయన వెంబడిస్తూ ఆయన శిష్యులుగా ఉన్నటువంటి మనం, ధర్మ కార్యాలు సత్కార్యాలు చేస్తూ జీవించుతున్నటువంటి మనం ఏసే తిరిగి వచ్చేసరికి ఒకవేళ అప్పటికి మనం మరణించామనుకోండి, ఆయన వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా తిరిగి లేస్తాం. ఆమేన్. పునరుత్థానము గురించి ఈ విషయం మనకు తెలుస్తూ ఉంది. మనము తిరిగి లేస్తామనే సత్యాన్ని మనం గమనించాలి, గుర్తించాలి. ఏసే రెండవసారి వచ్చినప్పుడు ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దముతో ఆయన వచ్చినప్పుడు సమాధులు ముందుగా తెరవబడతాయి. బతుకున్న వారికి వినబడదు. కడబోర మొట్టమొదటిగా సమాధుల్లో ఉన్న వారికి వినబడుతుంది. వారు చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా అవ్వచ్చు, క్రీస్తునందు విశ్వసించి గనుక వాళ్ళు చనిపోతే ఆ బోర శబ్దం వారికి వినబడుతుంది. ఆ సమాధులు తెరవబడతాయి. వారందరూ లేచి పరలోకానికి ఆరోహణం అవుతారు. ఆమేన్, హల్లెలూయా. దాన్నే జీవ పునరుత్థానం అన్నారు. పునరుత్థానాలు రెండు, జీవ పునరుత్థానం, తీర్పు పునరుత్థానం. క్రీస్తునందుండి మృతులైన వారు జీవ పునరుత్థానంలో, మొదటి పునరుత్థానంలో పాలు పొందుతారనమాట. మనం కూడా ఆ పునరుత్థానంలో పాలు పొందడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఆమె మరణించి తిరిగి కూర్చుందో అతడు ఆమెకు చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులకు విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాను. అది యొప్పే అన్నంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వసించరే. ఆమేన్. ఆమె చనిపోయి తిరిగి లేవడం వలన అనేక మంది ఆ కార్యాన్ని బట్టి ప్రభువును విశ్వసించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆమె చనిపోయి తిరిగి లేచిన దాన్ని జీవ పునరుద్ధానానికి చెప్పాను. ఇప్పుడు మనము ఆలోచన చేసినట్లయితే మనము
మన పాపముల విషయమై పరిపూర్ణంగా మనం చచ్చిపోయి క్రీస్తుతో కూడా నిజంగా మనం లేపబడిన అనుభవాల్లో ఉంటే, జీవితంలో మనం ఉంటే, మన జీవితాన్ని బట్టి అనేక మంది ప్రభువునందు విశ్వసిస్తారు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. మరి మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారా? మీ పాపముల విషయమై మీరు చచ్చిపోయి క్రీస్తుతో కూడా నిజంగా మీరు లేపబడ్డారా? మీరు నిజంగా లేపబడితే మీ జీవితాలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. మీ జీవితం ఇతరులను క్రీస్తుని విశ్వసించేటట్లుగా చేస్తాయి. 4 విషయాలు ఈరోజు నేను మీకు చెప్పాను. మనం జీవించే జీవిత విధానం చాలా ముఖ్యమైనది. మన ప్రవర్తన చాలా ముఖ్యమైనది. మన ప్రవర్తన ఇతరులను క్రీస్తు యొద్దకు నడిపించేదిగా ఉండాలి. మన ప్రవర్తన ఇతరులను క్రీస్తుకి దూరం చేసేటట్లుగా ఉండకూడదు. మన ప్రవర్తన ఇతరులను క్రీస్తుకు దగ్గర చేసేటట్లుగా ఉండాలి. క్రీస్తుని అనేకులు విశ్వసించేటట్లుగా ఉండాలి. అలా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? క్రీస్తుని అంగీకరించాలి. మనం ఏం చేయాలి చెప్పండి? క్రీస్తుని అంగీకరించడం అంటే క్రీస్తుకి మన హృదయంలో చోటు ఇవ్వాలి. రెండవది, శిష్యురాలుగా మనం ఉండాలి. శిష్యురాలు అంటే క్రీస్తుని వెంబడించే వారంగా, ఆయన వాక్యాన్ని వెంబడించే వారంగా, ఆయన వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా జీవించేవారుగా మనం ఉండాలి. మూడవది, మనము సత్కార్యాలు ధర్మకార్యాలు చేసేవారంగా మనం ఉండాలి. క్రీస్తు ప్రేమను మనము పంచేవారంగా మనం ఉండాలి. నాలుగవది, మనము మన పాపముల విషయమై చచ్చిపోయి క్రీస్తుతో కూడా లేపబడిన వారమై ఉండాలి. ఆమేన్. ఈ 4 అనుభవాలు గనుక నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా నీ జీవితాన్ని బట్టి అనేక మంది ప్రభువును విశ్వసిస్తారు. ఆమేన్. దొర్కా జీవితము అనేకులు ప్రభువును విశ్వసించేటట్లుగా చేసింది. మరి నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితాన్ని బట్టి ఎవరైనా ప్రభువుని విశ్వసిస్తున్నారా? నీ బ్రతుకును బట్టి ఎవరైనా ప్రభు దగ్గరకు వస్తున్నారా? లేక నీ బ్రతుకును బట్టి ఎవరైనా క్రీస్తు దగ్గరకు రావడానికి వెనకడుగు వేస్తున్నారా? అసహించుకుంటున్నారా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి, సరి చేసుకోవాలి. మన బ్రతుకు అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించేదిగా ఉండాలి. మన బ్రతుకు అనేకులను ప్రభావితం చేసేదిగా ఉండాలి. అటువంటి చక్కని ఖచ్చితమైన బ్రతుకు, యథార్థమైన బ్రతుకు, దేవునికి ఇష్టమైన బ్రతుకు మనం బ్రతుకుదాం. స్త్రీలముగా అనేకులకు సాక్షులుగా మనం ఉందాం. మన బ్రతుకే ఒక సాక్ష్యంగా మనం కనపరిచి క్రీస్తు యొద్దకు అనేకులను మనం నడిపిద్దాం. అటువంటి కృపా సహాయము పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మీ హృదయాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఒక చక్కని వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. మా జీవితం అనేకులను ప్రభావితం చేస్తుంది అనే విషయము అయ్యా ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు తేటతెల్లం చేశారు నాయన. ప్రభువా, మేమేదో జీవిస్తున్నాము కానీ మా జీవితాన్ని అనేకులు పరిశీలిస్తున్నారన్న విషయం మేము మరిచి జీవిస్తున్నాం. నీకు మహిమ తెచ్చే విధంగా కాకుండా అనేకులు నీకు దూరపరిచే విధంగా మేము జీవిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు కనుక ప్రభు, అయ్యా విషయం తెలియజేశారు కనుక ప్రభు, మా జీవితాలు మేము సరి చేసుకోవడానికి, మేము చక్కని బ్రతుకు బ్రతకడానికి క్రీస్తుని అంగీకరించిన వారంగా, క్రీస్తుని వెంబడించే వారంగా, సత్కార్యాలు ధర్మకార్యాలు చేస్తూ పాపం విషయమై చనిపోయి క్రీస్తుతో లేపబడిన వారంగా మేము జీవిస్తూ అనేకులు ప్రభునందు విశ్వసించేటట్లుగా చేసే వారంగా బ్రతికే ఒక చక్కని మాదిరికరమైన జీవితాన్ని నాకు మా అందరికీ కూడా మీరు అనుగ్రహించమని, ప్రతి ఒక్కరి వాక్యము స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.